ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకి ఎన్నికలు జరుగుతున్నటువంటి వేళ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలని మీడియా ఏర్పాటు చేస్తూనే తనకి నచ్చినటువంటి పార్టీలని తనకి నచ్చినటువంటి వ్యక్తులతో అనేక రకాలుగా ఇంటర్వ్యూలు ఇప్పించడమే కాకుండా వారు చెప్పేటటువంటి అనేక రకాలైనటువంటి మాటలకి సరైనటువంటి పబ్లిసిటీ కూడా ఇస్తున్నటువంటి మీడియా ఛానల్స్ని మనం ఆంధ్రప్రదేశ్లో చూసాం. సో లాస్ట్ 2019లో జరిగిన ఎన్నికల్లో కూడా TV9కి సంబంధించిన రజనీకాంత్ అనేటటువంటి యాంకర్ నేతృత్వంలో ఆ TV9 ఛానల్ సంస్థ వారు జగన్మోహన్ రెడ్డి గారిని వారు అధికారంలో కనుక వస్తే వారు ప్రజలకు చేసేటటువంటి కార్యక్రమాలు ఏ రకంగా ఉంటాయి, అదే రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల కంటే ఆర్థిక పరంగా ఏ రకమైనటువంటి వృద్ధి చేస్తారనే దాని మీద చాలా విపులంగా అనేక ప్రశ్నలు అడిగారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్తూ ఉన్నట్లుగా మాట్లాడటం అనేటటువంటిది అనేక మంది వీక్షకుల యొక్క ప్రశంసలు పొందటం అనేది ఆనాడు మనం చూసాం. దానికి కొనసాగింపుగానే 2024 సంవత్సరంలో కూడా 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దిశ ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి గారిని మరొకసారి ఇంటర్వ్యూ చేసేటటువంటి నేపథ్యంలో ముందుగానే బుధవారం నాడు రాత్రి TV9 అనే సంస్థ మళ్ళీ తిరిగి అదే రజనీకాంత్ గారి యాంకర్గా వారి యొక్క యాంకరింగ్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి హోదాలో మరొకసారి ఇంటర్వ్యూ చేస్తారని ముందుగానే పబ్లిసైజ్ చేశారు. ఇవాళ జరుగుతున్నటువంటి మీడియా పోటీలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి తెలుగుదేశానికి సంబంధించిన మీడియా జగన్మోహన్ రెడ్డి గారిని పదే అనేక అంశాల్లో అబద్ధపు ప్రచారాలతో ప్రజెంట్ చేయటమే కాకుండా లేనిపోనివి ఉన్నట్టుగా ఊహిస్తూనే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల ముందు ఒక దోషిగా నిలబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో వారికి సంబంధించినటువంటి మరొక ఛానల్ చంద్రబాబు నాయుడు గారిని అదే సమయంలో ఇంటర్వ్యూ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే బుధవారం నాడు రాత్రి 8 గంటలకి చంద్రబాబు నాయుడు గారు ఒక ఛానల్లోనూ, కరెక్ట్గా అదే సమయానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో TV9 ఛానల్లోనూ 2 ఛానల్లో కూడా వారు ఇంటర్వ్యూస్ ఇచ్చారు. ఇద్దరు కూడా రావాలనుకుంటున్నారు కాబట్టి అధికారంలో వాస్తవాలు చెప్పినటువంటి ఆ నేపథ్యాన్ని మనం కనుక చూస్తే చంద్రబాబు నాయుడు గారిని ఏ ఛానల్ అయితే ఇంటర్వ్యూ చేసిందో ఆ ఛానల్లో 20,000 మంది కంటే ఎప్పుడు ఏ టైంలో కూడా ఎవరు కూడా వీక్షించినటువంటి సందర్భాలు, అంటే మ్యాక్సిమం వ్యూవర్స్ అందరూ కూడా 20,000కి దాటినటువంటి వ్యూవర్స్ చంద్రబాబు నాయుడు గారిని వీక్షిస్తే జగన్మోహన్ రెడ్డి గారిని 1,20,000 పైగా అందరూ కూడా వారి యొక్క ఇంటర్వ్యూని ప్రతి సెకండ్లో ప్రతి నిమిషంలో కూడా చూడటం అనేటటువంటిది ఇద్దరు నాయకుల మధ్య ప్రజల్లో ఉండేటటువంటి ఇమేజ్ని స్పష్టంగా తెలియజేస్తుందంటలో ఎక్కడ కూడా ఆశ్చర్యం లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారిని పదే వారు రజనీకాంత్ గారు అనేక ప్రశ్నలు వేశారు. ఆ ప్రశ్నలలో మీరు 24 సంవత్సరంలో కనుక మీరు వస్తే మీరు ఇచ్చినటువంటి నవరత్నాలు అనేటటువంటి పథకాలు ప్లస్ అనేటటువంటి మాట చెప్పారు. అయితే మీ మేనిఫెస్టో ఏదైతే ఉందో అది కొత్తగా లేదు అనేటటువంటిది మీ నాయకులు మాత్రమే అనుకుంటున్నారు. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అనేక హామీలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ప్రజల్ని అట్రాక్ట్ చేసేటట్టుగా ఉన్నాయి అనేటటువంటి మాటల్లో మీ యొక్క సమాధానం ఏమిటని అడిగారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా సమాధానం చెప్తూ ఏదైతే చేయగలుగుతానో అవి మాత్రమే మాట్లాడతాను, కానీ ప్రజల్ని ఊహల్లోనూ ప్రజలందరినీ కూడా అబద్ధపు హామీలతో నేను మోసం చేయలేను అనేటటువంటి మాట చెప్పారు. స్పష్టంగా వారు మాట్లాడుతూ నేను ఏదైతే నవరత్నాలు అనేటటువంటి పథకాలని ప్లస్గా దాన్ని కొనసాగిస్తూ చెప్పాను, కొంత మార్పులు పెన్షన్లో కానీ అమ్మఒడిలో కానీ ఏదైతే మార్పులు ఏదైతే చేస్తానని చెప్పాను వాటన్నిటికీ నాకు దాదాపుగా 55,000 నుంచి 60,000 కోట్ల రూపాయలు మాత్రమే నాకు ఖర్చు అవుతుంది ప్రతి సంవత్సరం. అందుకని FRBM చట్టాల ప్రకారం అదే రకంగా వివిధ చట్టాల ప్రకారం నేను ఏదైతే చేయగలుగుతానో దాన్ని మాత్రమే నేను మాట్లాడాను అనేటటువంటి మాట చెప్పారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు కనుక ఇంప్లిమెంట్ చేస్తే 1,80,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి అప్పుల విలువ చూసినా, అప్పుల సంఖ్య చూసినా, అదే రకంగా ఆంధ్రప్రదేశ్కి ఆర్థిక పరమైనటువంటి పరిస్థితి చూసినా కూడా అంత పెద్ద మొత్తంలో అప్పులు దొరికేటటువంటి అవకాశం లేవు. అందుకని చంద్రబాబు నాయుడు ఎట్లాగో ఇంప్లిమెంట్ చేసేటటువంటి హామీలు కాదు కాబట్టి వాటిల్ని ఆ రకమైనటువంటి హామీల్ని ప్రాచుర్యంలోకి పట్టుకొచ్చినాడు. దానికి సంబంధించిన మీడియా కూడా చేశారు. ఎట్టి పరిస్థితుల్లో గడిచిన కాలంలో 2014, 2019 సంవత్సరంలో కనుక మనం చూస్తే ఏ హామీని రైతులకు ఇచ్చిన హామీలు కానీ, డ్వాక్రా మహిళలకు ఇచ్చినటువంటి హామీలు కానీ, విద్యార్థులకి ఏదైతే నిరుద్యోగులందరికీ కూడా నిరుద్యోగ భృతి ఇస్తాననేటువంటి హామీ కానీ
ఏ రకమైనటువంటి హామీ ఎవరికి కూడా కాపులకి బీసీ స్టేటస్ కల్పిస్తాననేటటువంటిది, కాపులకి ఫైనాన్షియల్గా సంవత్సరానికి దాదాపుగా 1500 నుంచి 2000 కోట్ల రూపాయలు ఇస్తానని ఏ హామీ కూడా అతను ఇంప్లిమెంట్ చేయలేదు. చంద్రబాబు నాయుడు నేచర్ తన మనసులోని మాట అని రాసుకున్నటువంటి పుస్తకాల్లో కూడా ఎక్కడా కూడా ప్రజలెవరికి కూడా ఫ్రీ బీస్ ఇవ్వడానికి వీల్లేదు, ఎవరి కాళ్ళ మీద వారే నిలబడాలనేటటువంటి ప్రపంచ బ్యాంకు యొక్క ఆదేశాల ప్రకారమే చంద్రబాబు నాయుడు నడుచుకున్నాడు తప్పిస్తే అతని పదవిలో ఉన్నంత కాలం, పదవిలో లేనంత కాలం కూడా ప్రజల పట్ల, రాష్ట్రం పట్ల, అదే రకంగా బీదవారి పట్ల ఎప్పుడూ కూడా అతను సిన్సియర్గా లేడు అనేటటువంటి వాస్తవాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అదే మేము కనుక చూస్తే నవరత్నాల పథకాన్ని ఎప్పుడైతే మేము మా పాదయాత్రలో డిక్లేర్ చేశామో 100కి 100% ఇంప్లిమెంట్ చేసినటువంటి పార్టీగా మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. చేత లేనిపోయినటువంటి హామీలు మేము ప్రచారం చేయమని చెప్పారు. అదే రకంగా రజనీకాంత్ గారు మీ కుటుంబంలో ఉన్నటువంటి గొడవలన్నీ కూడా రోడ్ల మీదకి వచ్చినారు కదా అన్నప్పుడు చాలా స్పష్టంగా నా కుటుంబంలో ఒకరికి మాత్రమే పదవి ఉండాలి అనేటటువంటి నియమాన్ని పెట్టుకున్నా నేను. దాని ప్రకారమైన నా చెల్లెలికి వేరే ఏ పదవి ఇవ్వకూడదు అనేటటువంటి దాని మీదనే మనస్పర్ధలు వచ్చాయి. బట్ దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎన్కాష్ చేసుకుంటూ నాకు వ్యతిరేకంగా మా చెల్లెల్ని తీసుకురావటం, కుటుంబంలో గొడవలు లేపటం అనేటటువంటిది చేశారనే మాట మాట్లాడారు. దానికి తోడుగానే వివేకానంద రెడ్డి హత్య మీద కూడా మాట్లాడుతూ మా కుటుంబంలో ఎవరు కూడా హత్యలో పాల్గొనలేదు, లేనిపోని నిందలన్నీ మా మీద ఓపారు. అంచేత వివేకానంద రెడ్డి హత్యలో వైఎస్ అవినాష్ రెడ్డి వేసినటువంటి ఏ ప్రశ్నకు కూడా ఎవరూ సమాధానం చెప్పనటువంటి నేపథ్యంలో అందులో మా జీవితకాలం మాకు ప్రత్యర్థిగా ఉన్నటువంటి చంద్రబాబుతో చేతులు కలిపిన మా చెల్లెళ్ళిద్దరు కూడా సునీత కానీ షర్మిల కానీ వారందరూ కూడా పావులుగా మార్చబడ్డారనేటటువంటి మాట కూడా చెప్పారు. అదే రకంగా అనేక అంశాల మీదగా వీరు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మీద కూడా ఒక ప్రశ్న వేశారు. పదే పదే మీరు పవన్ కళ్యాణ్ని దత్తపుత్రుడని, అదే రకంగా 4 భార్యలు ఉన్నారనేటటువంటి మాట, దానివల్ల మీకు ఏమైనా ఓట్లు కలిసి వస్తాయని అడిగారు. సో దానికి సమాధానం చెప్తూ సమాజంలో రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళ విలువలు కాపాడాలి, విలువలు కాపాడలేనటువంటి వ్యక్తులు ఎమ్మెల్యేలుగా ఉండడానికి అర్హులు కాదు. అంచేత ఏదైనా ఒక సంవత్సరం పాటు తనకు వచ్చినటువంటి కష్టం ఏదైనా కనుక వస్తే దాన్ని గ్రహపాటుగానో లేకపోతే దాన్ని పొరపాటుగానో దాన్ని చేయాలి. కానీ 4 సంవత్సరాలకు ఒకసారి అంటే ప్రతి సంవత్సరం ఒకళ్ళని మారుస్తూ పోయినటువంటి దాన్ని అలవాటుగా మార్చుకున్నాడనేటటువంటి తప్పనిసరిగా ఆరోపణ చేయాల్సిందే. ఇవి మాత్రమే మాట్లాడాను నేను. నిజాలు మాట్లాడాను తప్పిస్తే ఎక్కడ కూడా కల్పితాలు మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండటానికి అర్హుడు కాదు అనేటువంటి మాట చాలా స్పష్టంగా చెప్పారు. సో ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాబోయేటటువంటి రోజుల్లో తప్పనిసరిగా మా నేతృత్వంలోనే మా పార్టీ ప్రకారమే విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా చేసుకుని మాత్రమే ముందుకు వెళ్తామన్నారు. మొన్ననే విశాఖపట్నం నుంచి ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నటువంటి బాలకృష్ణ పెద్దాలుడు మాట్లాడుతూ తప్పనిసరిగా విశాఖపట్నం మాత్రమే ఆర్థిక పరమైన రాజధానిగా ఉండాలి. ఏదైతే అమరావతి అది గడిచిపోయినటువంటి కాలంలో వేసినటువంటి ఆ రకమైనటువంటి ఆలోచన తప్పిస్తే లేదని వారు స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు నాయుడు కూడా అనేక సందర్భాల్లో విశాఖపట్నమే ఆర్థిక రాజధానిగా ఉంటే బాగుంటుందనే కోరిక వెలుబుచ్చారు. దానికి కాంట్రరీగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నన్ను జైల్లో అనవసరంగా పెట్టారు, నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు, జగన్మోహన్ రెడ్డిని తక్కువగా అంచనా వేసినాను, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేసినాడు, అనేక పడికట్టు పదాలు, ఆధారం లేనటువంటి ఆరోపణలు తప్ప అందులో పసలేనటువంటి ఆరోపణలు. ఏవైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలు స్పష్టంగా ఒక రకమైన ఆలోచనకు వచ్చినట్టే కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నిన్న ఇంటర్వ్యూలో వారు మాట్లాడిన మాటలు ప్రజలకు చాలా స్పష్టమైన ఒక నాయకుడిగా మాట్లాడారంటే ఎక్కడ కూడా ఆశ్చర్యం లేదు. అదే చంద్రబాబు నాయుడు మరొకసారి మోసానికి తెరదీస్తూ ప్రజల్ని మళ్ళీ మోసం చేసేటటువంటి మాటల్ని ఇంటర్వ్యూలు చెప్పారు. ఏవైనప్పటికీ కూడా ఒక లేఖితనంగా తెలుగుదేశానికి సంబంధించిన మీడియా ఏదైతే ఉందో ఒక పక్క ఒక ప్రముఖమైన వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వారి సపోర్టర్లు కూడా దాన్ని వినేటటువంటి అవకాశం కల్పించాలి. తర్వాత వీరితో కనుక 9 గంటలకో లేదా తర్వాత రోజు చేసినప్పుడు వారిని విమర్శించేటటువంటి వాళ్ళు కూడా చూసే అవకాశం ఉండేది. అయినా సరే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా అంతా లేఖితనంతో జర్నలిజం విలువలు లేనటువంటి ఆ రకంగా ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వారిని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఏవైనప్పటికీ కూడా ఒక స్పష్టమైనటువంటి ఒక ఆలోచనలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు TV9కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ లక్షలాది మంది ప్రజలు వీక్షించడమే కాకుండా వారి యొక్క ఆలోచనలో కూడా కొద్దిగా మార్పులు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకునే విధంగానే వారు మారుతారని మనం కూడా ఆశిద్దాం.